మేము కరెక్ట్‌గా ఎప్పుడు ఇది 2016 లేదా 17లోనో పెళ్ళిళ్ళకి చేయటం మొదలుపెట్టాం. ఇలాంటి పందిర్లు, ఇలాంటి భోజనాలు. ఏ జిల్లాలో అయితే పెళ్ళి అవుతుందో ఆ జిల్లా రైతుల దగ్గరే ఆ పంటలు కొనాలి. కండిషన్ అది ఫస్ట్. ఆ పెళ్లి చేసుకునే కుటుంబం ఆ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు మేము ఇస్తాము. వాళ్ళ దగ్గర ఈ బియ్యము, పప్పులు, నూనెలు, కూరగాయలు, ఆవు పాలు, ఆవు నెయ్యి అన్నీ అక్కడ కొనాలి. ఆ లిస్ట్ కూడా మేమే ఇస్తాం. ఇలా ఇప్పటి వరకు 35 పెళ్ళిళ్ళు చేసాం. 2017 నుంచి సుమారుగా 10 ఏళ్ళ నుంచి 35 పెళ్ళిళ్ళు. పెళ్ళి చేయడానికి ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. ఎందుకంటే 6గురిని ఒప్పించాలి. ఫస్ట్ ఇద్దరు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మేము ఒప్పించక్కర్లా. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు వాళ్ళు ఆల్రెడీ ఇష్టమయ్యి మా దగ్గరికి వస్తారు. ఇంకా ఒప్పించాల్సింది 4గురిని. వాళ్ళమ్మ నాన్నే, వీళ్ళమ్మ నాన్నే. ఇది తల ప్రాణం తోక్కొస్తుంది. ఒక విచిత్రమైంది ఏంటంటే, పండగ పెళ్ళికి 4 రోజుల ముందు కూడా అందరూ ఒప్పుకుంటారు. పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి ప్లేట్ మార్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళ చుట్టాల్లో ఒకడు, ఇలాంటి పెడితే ఎవరు వస్తారా అని ఒక్కడ ఒక బాంబు వేసి వెళ్తాడు. అంతే, రాత్రి మారిపోతాయి అన్నీ. అలా బోల్డ్ జరిగినాయి మాకు. అంటే నమ్మకాలు లేవు. ఎవడో ఏదో చెప్తే దానికి వాళ్ళు ఒరిగిపోతారు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. దృఢంగా మీరు ఉండాలి. నేను నా పెళ్లి చేసుకుంటే ఇంతమంది రైతులు సంతోషంగా ఉంటారు, భూమి బాగుపడింది, గోవు బాగుపడింది, నంది బాగుపడింది, ఇలాంటి ఆహారం మేము తినటం వల్ల వేరే వాళ్ళు మమ్మల్ని చూసుకుని పెళ్లి చేసుకుంటారు, ఇది ఒక స్ఫూర్తి కలుగుద్ది అని చెప్పి ఒక నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి తల్లిదండ్రులు. మొన్న నల్గొండలో సివిల్స్ చదువుకుంటా అమ్మాయి పెళ్లి చేసుకుంది. అమ్మాయి పేరు మేఘన. నల్గొండలో ఇలా రాసి పెట్టి, ఈ రైతు దగ్గర నుంచి ఈ బియ్యం తెచ్చాం, దీనికి ఎంత ఖర్చు అయింది, ఈ డబ్బులన్నీ బేగం బజార్కి వెళ్ళలేదు, అన్నీ గ్రామంలోనే ఉన్నాయి. పెళ్ళంటే బేగం బజార్కి వెళ్తే ఇక డబ్బులన్నీ కదా, ఆ గ్రామంలోకి వెళ్ళింది. ఇది గ్రామ సంపద కదా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే మన పెళ్ళిళ్ళు, మన పండగలు అన్నీ నిరాడంబరంగా చేసుకోవాలి. ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఒక 7-8 రకాల వస్తువులతోనే భోజనం అయిపోవాలి. 150 రకాలు పెడతారు కొంతమంది తెలుసా. 200 రకాలు పెడతాడు ఇంకొకడు. అసలు 200 రకాలు తింటావా? తినం కదా. అవి తయారు చేసి డిస్ప్లే పెడతాం. రాత్రి 10కి మా షాప్ ఉంది కదా, షాప్ ఎదురుగానే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. నేను ఇదంతా 20 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా. ఉదయాన్నే ఒక పెద్ద ట్రక్ వస్తుంది. ఈ పెద్ద పెద్ద బ్లూ డ్రమ్ములు ఉంటాయి కదా, 200 లీటర్స్ డ్రమ్ములు, దాని నిండా నింపుకుని వెళ్ళిపోతారు. రాత్రి వేస్ట్ ఫుడ్ ప్రతిరోజు చూస్తారే ఉంటా. ఎంత ఉంటుందంటే ఆ వేస్టు ఇంకొక పెళ్ళికి వస్తుంది. అది ఇది జాతి సంపద కదా. ఇంత వేస్ట్ చేసి ఎలా రైతుని అవమానించటం కదా. ప్లేట్లో పెట్టుకుంటే తినడం, దాన్ని పడేసి ఇంకోటి పెట్టుకుంటాడు. ఆడు చెప్తాడు దీనికన్నా అది బాగుంది, అది చూడు అంటాడు. దీన్ని పడేసి దాని దగ్గర. ఇంట్లో ఆ పని చేస్తావా? ఇంట్లో ఆ పని చేయవు. మరి అంత చెత్త ఎందుకు వస్తుంది ఫుడ్డు? ఇలా మనం రైతు ఎంత కష్టపడి పగలు రాత్రి నీళ్లు కట్టి పంట పండించి అది వండిన తర్వాత వండటానికి ట్రాన్స్పోర్టు, సిటీకి రావటానికి ఆ విత్తనం, దాన్ని మళ్ళీ వంట అతను వండి దానికి గ్యాసు, సమయము, ప్లేట్లో పెట్టుకుని తినకుండా పడేయటం అనేది ఇది నేరం ఇది. అందుకని మీ ఇళ్లలో కూడా సింపుల్గా పెట్టండి భోజనాలు. పెళ్ళిళ్ళు అయినా సరే ఎవ్వరు ఏమనుకోరండి. మీరు 150 పెట్టినా సరే అనుకుంటారు. అనుకోరా? 150 పెట్టినా ఏదో అంటాడు ఆడు మిమ్మల్ని. ఖచ్చితంగా అంటాడు. 7-8 పెట్టినా సరే అంటాడు. అనుకోనివ్వండి.
కానీ రైతులకి మంచి చేస్తున్నారు మీరు. 150 రకాలు పెట్టినోడు రైతులు మంచి చేస్తున్నాడా? రసాయనాల వాళ్ళకి మంచి జరుగుతుందేమో, రసాయనాలు కూడా ఏడుస్తానే పండిస్తున్నాడు, ఆడేం సంతోషంగా లేడు. అందుకని మీరు ఖచ్చితంగా దేశవాళీ విత్తనాలతో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు, వాళ్ళ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు మేము ఇస్తాం. వాళ్ళ దగ్గర కొని మీరు ఇలా పెళ్ళిళ్ళు చేయండి. పెళ్ళిళ్ళు ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉంటే నేను సపోర్ట్ చేస్తా. ఇలాంటి పందిర్లు వేసేవాళ్ళని మీకు పరిచయం చేస్తా, వంటలు వండేవాళ్ళని పరిచయం చేస్తా, ఆఖరి కస్టమర్స్ని కూడా మీకు ఇస్తా. నిలబడి మీరు చేయటమే. దీన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ అలాంటివి అనొద్దు, అలా పిచ్చి మాటలు. మంచి పేరు పెట్టండి, పెట్టి చక్కగా మన కల్చర్ కనపడేటట్టు పెళ్ళిళ్ళు చేయండి. మంచి ముత్తైదులు పెట్టండి, వాళ్ళందరికీ గంధం రాస్తారు. గంధం రాస్తున్నారు ఎవరైనా? అసలు ఇప్పుడు ఎవరు రాయట్లా గంధం రాస్తున్నారమ్మా, ఎవరు రాయట్లా. అలాంటి వాళ్ళని పెట్టి చక్కగా దీన్ని ఒక ప్రొఫెషన్గా మీరు తీసుకోండి. ఇది మన కల్చర్ అండి, ఇవన్నీ చెప్పాలి. దీన్ని ఎవరైనా హ్యాండిల్ చేస్తారంటే నేనే బోల్డ్ కాంట్రాక్ట్స్ ఇస్తాను మీకు. వీళ్ళందరూ ఉన్నారు చేసే, ఇదంతా కళ. ఇదంతా 6 గంటల్లో వేశారు వీళ్ళంతా, ఓన్లీ 6 అవర్స్లో వేశారు ఇదంతా. నాకు ముందు రోజు కూడా మీటింగ్ ఉంది, నాకు కుదరలేదు, ఎంత వేయించా. మరి ఇలాంటి మనుషులు ఉన్నారు, వీటిని మనం ఆదరించాలి. డబ్బులు గ్రామానికి వెళ్తాయి. చూసారా, తాడి చెట్లు నరికేస్తున్నారు ఊరుల్లో. ఈ పందిరేయటం వల్ల 9,000 రూపాయలు ఆ రైతుకి వెళ్ళినాయి కదా. 500 రూపాయలకి తాడి చెట్టు అమ్ముతున్నాడు తెలుసా మీకు ఊరిలో. ఓన్లీ 500 రూపీస్ ఒక తాడి చెట్టు. 70-80 సంవత్సరాల తాడి చెట్టుని 500 రూపాయలకి అమ్మేస్తున్నారు ఇటుకల వాళ్ళకి. అదే ఈ కార్యక్రమానికి 9,000 రూపాయలు వచ్చిందంటే రైతు ఎంత సంతోషిస్తాడు? 500 ఎక్కడ, 9,000 ఎక్కడ? ఇలా ప్రతి తాడి చెట్టు 12 నుంచి 15 ఆకులు వస్తాయి ప్రతి సంవత్సరం. 12 ఆకులతో ఒక మంచం తయారవుతుంది. తల్లి మంచం, పిల్ల మంచం. మంచం 15,000 నుంచి 20,000 కొనుక్కుంటాకి చాలామంది ఉన్నారు. నన్నే బోలెడు మంది అడిగారు వీడియో చూసి. నేను నేర్పిస్తాను అమ్మను అనగానే రెడీగా కొనుక్కుంటాకి ఇష్టంగా ఉన్నారు, నేర్చుకుంటాకి ఇష్టంగా ఎవరు లేరు. ఏదైనా సరే కొంటాకే ఇష్టం, నేర్చుకుందాం అని కూడా ఎవడు లేడు. ఇట్లా అయిపోయారు అంత. ఇది కళలు కదా, పిల్లలకి ఎన్ని నేర్పిస్తే నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ అంటుంది నేర్చుకుంటానని. అలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పాత మనుషులు కదా, ఇంకా వాళ్ళు తిన్న ఆహారంలో ఆ శక్తి ఉందన్నమాట. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మనం తినే దాంట్లో పట్టుదల, ఓర్పు, సహనం, ఒక జిజ్ఞాస అనేది ఏమి ఉండదు మనకి. అందుకని ఇప్పుడు మన పిల్లలు ఎవరు కూడా 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఊర్లో తాటి మంచాలు నేర్పిస్తాక మేము ఉన్నాం ఊర్లో. ఒక్కడు ఆఖరి బెంగాలీ వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. మీరు మార్కెటింగ్ చేసినా సరే ఎవరో ఒకళ్ళు బాగుపడతారు. మీకు బెంగాలీ వాళ్ళకి నేర్పిస్తా నేను. మీకు మనుషులు కావాలంటే వాళ్ళకి ఈ నేర్పిస్తా. మీరు ఇవి ఒక యూనిట్ పెట్టుకుని ఇలాంటి షాంపూలు, పళ్ళపళ్ళు, మంచాలు ఇవన్నీ తయారు చేయండి. నేనే బోల్డ్ మీ గురించి చెప్తా, మీరు ఇలా ఎవరైనా నిలబడితే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.